నమస్తే, వెల్కమ్ టు జీటీవీ. నేను సహస్ర. ప్రస్తుతం మనం ప్రొడ్యూసర్ నటికుమార్ దగ్గర ఉన్నాము. ఏపీలో రచ్చ జరుగుతుంది ఒక విషయం గురించి. మీకు తెలిసిందే కదా, మహిళలను ఉద్దేశించి దారుణంగా మాట్లాడినటువంటి కొంతమందిని అరెస్ట్ అయితే చేశారు. జర్నలిజం పేరుతో నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు అన్నట్టు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ అమరావతి మహిళలని ఇంత దారుణంగా మాట్లాడడానికి వాళ్ళు అసలు ఎందుకు ఇలా మాట్లాడారు, మరి దీనికి ఎవరైనా సపోర్ట్ కూడా ఎలా చేస్తారు? ఈరోజు జగన్ కూడా అరెస్ట్ చేసినందుకు జగన్ కూడా ట్వీట్ చేస్తారు. అంటే ప్రశ్నించే గొంతు మీరు నొక్కేస్తారా, మేము ప్రశ్నించకూడదా, నాలుగో స్తంభంగా ఉన్నటువంటి మీడియాని ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నట్టు జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ఈ అంశాలన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో నటికుమార్ గారు ఉన్నారు. ఏం చెప్తారు? నమస్తే సార్. సార్, చూసారు కదా, కృష్ణంరాజు అనే జర్నలిస్ట్, లోకల్ జర్నలిస్ట్ సాక్షి టీవీలో ప్రత్యక్షంగా ఒక లైవ్ డిబేట్ జరుగుతున్నప్పుడు కొమ్మినేని శ్రీనివాస్తో లైవ్ తీసుకొని అమరావతి గురించి ఒక సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇది దేవతల రాజధాని, దేవతలు నివసించే రాజధాని అన్నిసార్లు చెప్తే మీరు హిందూ మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడుతున్నారు, అక్కడ దేవతలు ఏడున్నారు, అందరూ కూడా వేషలు ఉన్నారు, సో చుట్టుపక్కలంతా కూడా సెక్స్ వర్కర్స్ ఉన్నారు, అక్కడ ఉన్న సంస్థలంతా కూడా వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు, ఏంటో ఇష్టానుసారంగా మాట్లాడారు. సో ఇది అట్లా మాట్లాడిన తర్వాత దాన్ని సమర్థిస్తూ కొమ్మినేని శ్రీనివాస్ కూడా మనం అలా అనకూడదండి, మళ్ళీ మన మీద తెలుసు, బట్ ఎక్కడ కూడా ఆపడానికి ప్రయత్నించారు, రెచ్చగొట్టడానికి ఆయన ప్రయత్నించారు. సో ఎట్లా చూస్తారు? మళ్ళీ దీన్ని వీళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఒకటమ్మా, జర్నలిజం అంటే ప్రజల పక్షాన, నాలుగో స్తంభం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదేమో కానీ తెలుసు నాకు. ఇప్పుడు జర్నలిజం అంటే ప్రజల గొంతు, ప్రజల పక్షాన. నువ్వు ఆడపిల్లవే కదా, అలాగనొచ్చా, మాట్లాడవచ్చా? ఫస్ట్ ఆఫ్. రెండోది, ఏ ఆడపిల్లనైనా ఏ ఆడబిడ్డనైనా ఒకవేళ నిజంగా సెక్స్ వర్కర్ ఉండొచ్చు, అక్కడ ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు పట్టుకుట్టు కోసం చేసుకున్న వాళ్ళు మనం వాళ్ళని అవమానపరచడం కూడా తప్పే, ఫస్ట్ ఆఫ్. రెండోది, ఆయన ఏం మాట్లాడాడు, ఒక జర్నలిస్ట్గా ఇద్దరు, ఈయన జర్నలిస్ట్గా ఈయన మాట్లాడడం తప్పు, ఆయన జర్నలిస్ట్గా సమర్థించడం తప్పు. దాన్ని ఇమ్మీడియట్లీ మీరు ఆపి ఏమనుకుంటున్నారు, పిచ్చి అసలు వేస్తున్నారు, ముందు ఆపాలి. అదే ఒక 2 రోజుల ముందు ఒక చిన్న ఇష్యూ జరిగింది. అదే దాంట్లో నేను చూశాను డిబేట్లో. లక్ష్మీ పార్వతి గారిని ఎవరో ఒక ఆయన, నువ్వు ఫస్ట్ ఆయన్ని వదిలేసావు, ఫస్ట్ భర్తను వదిలేసావు, నువ్వు రామారావు గారిని వెన్నుపోటు పొచ్చావు, రామారావు గారిని నువ్వే చంపి ఏదో అనబోతున్నాడు, ఏమనుకుంటున్నావు నువ్వు, ఆడబిడ్డలను అంత అవమానిస్తావా ఏంటి అని వెంటనే కట్ చేశాడు. మరి అక్కడ లక్ష్మీ పార్వతి గారిని అక్కడ ఏం అసభ్యంగా మాట్లాడలే. మీరు భర్తని విడాకులు తీసుకొని రామారావు గారిని చేసుకొని అంటప్పుడే మీరు కట్ చేసి, మరి అక్కడ ఆమెను మరి ఆమె కదా, ఆమెను కూడా కాపాడారు కదా. మరి ఇక్కడ అమరావతి మహిళలు మీరు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు మైక్ కట్ చేయలేదు? నెంబర్ 1, సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇదే 2 days బిఫోర్ అక్కడ మైక్ కట్ చేశారు, మరి ఇక్కడ ఎందుకు మైక్ కట్ చేయలేదు? ఏమండి, మన మీద కేసులు పడతాయి, మళ్ళీ వేరే విధంగా అనుకుంటారు. కానీ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూశాను. ఏం చూశారు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో? 70 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు, 40 సంవత్సరాల జర్నలిజం అని చెప్తున్నారు. ఏం చూశారు మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాలో? అగ్రస్థానంలో ఉన్నది ఏపీ, ఆ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, నాట్ ఓన్లీ అమరావతి. పట్టకూట కోసం వాళ్ళు చేసుకున్నది ఎన్జిఓలు, వాళ్ళు ఎలా కాపాడాలి, ఎలా చేయాలి, గవర్నమెంట్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. మనలాంటి వాళ్ళకి వాళ్ళని ఎలా మానిపించాలి, వాళ్ళకి ఏం చెప్పాలి, వాళ్ళు ఏ విధంగా చేయాలి, మనం వాళ్ళు చేస్తుంది తిండి కోసమో, పిల్లలు బతికించుకోవడం కోసమో, లేకపోతే దేనికో వాళ్ళు తల్లిదండ్రులు బతికించుకోవడం కోసం కొంతమంది కొంత వృత్తిని ఎత్తుక్కుంటున్నప్పుడు ఆ వృత్తిని మానిపించి వేరే వృత్తికి రప్పించడానికి ఎన్జిఓస్ కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాన్ని మాత్రాన ఒక రాజధాని మీద ఆ మాట అభాండం వేయడం తప్పు కదా. అక్కడ రాజధానిలోని మహిళలు ఉన్నారు, రాజధానిలో రైతులు ఉన్నారు, రాజధానిలో మొత్తం 5 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడి వాళ్ళ స్థలాలను వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు ఇచ్చిన స్థలాల్ని వాళ్ళు కాపాడుకోవడానికి నిద్రాహారాలు లేకుండా ఉన్నారు. మీదే జగన్మోహన్ రెడ్డి గారు కాలుతో తన్నినా ఉన్నారు, తిట్టినా ఉన్నారు, లాఠీ దెబ్బలు తిన్నా ఉన్నారు. వాళ్ళ మీద తీసుకొచ్చి ఈరోజు రాజధాని పూర్తవుతుంది, రాజధాని మంచి రోజులు వస్తున్నాయనే ఉద్దేశంతో మళ్ళీ ఆ మహిళల్ని కించపరచడం ఎంత దాకా దారుణం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలా, ఖండించకూడదా? నేను రెండో విషయాలు, కొమ్మినేని గారు పెద్ద ఆయన, జర్నలిస్టు, సీనియరు, ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసేటప్పుడు మరి ఆయన ఏం మాట్లాడాలి?
నేను జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారని నేను అనుకోను. ఎందుకంటే సొంత చెల్లుల మీదే పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టి అసభ్యకరంగా తిట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తారని నేను అనుకోను. సొంత మరదల మీద మొత్తం టోటల్గా ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా వైసీపీ వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులతో శర్మిల గారిని, ఆమె తల్లి గారిని తిడుతూ ఉంటే, రాజశేఖర రెడ్డి గారి భార్యను తిడుతూ ఉంటే పట్టించుకొని భారతమ్మ గారు మాట్లాడతారని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఖండించేటట్టు ఉంటే అసెంబ్లీలో భువనేశ్వరమ్మని మేము అసభ్యంగా మాట్లాడుతున్నప్పుడే ఖండించేవారు. కనుక ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడుతుంటే నవ్వుతూ కూర్చోవడమే తప్ప ఇది తప్పు అని మాట్లాడే మాట ఆయన నోట్లో నేను ఎప్పుడు వినలేదు, వినబోను, వినరాను. కనుక ఇప్పుడు అక్కడికి ఆ పార్టీ ఖండిస్తుందని నేను అనుకోను. వెంటనే అయిపోయిన తర్వాత మళ్ళీ ఖండించారు. ఫోర్త్ మీడియాని అణిచి తొక్కేస్తున్నారు. ఆయన సంబరాల రాంబాబు బయటకు వచ్చి ఇది తప్పు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయటకు వచ్చారు, ఇది తప్పు. ఏది తప్పు? అమరావతిలో మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప, మీ ఛానల్లో కూర్చోబెట్టి ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా వేస్తులని మాట్లాడడం తప్ప, మరి ఇవన్నీ కరెక్టా మీరు మాట్లాడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. మీ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మరి 70 ఏళ్ళ ముసలోళ్ళు అంటారు. మీరు అర్ధరాత్రి ఎంతమందిని తీసుకెళ్ళి లోన్ వేసేసారు. మంచి చేస్తే మంచి అని చెప్తారు, చెడు చేస్తే చెడే. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో మంచి వాళ్ళు అంటూ లేరు. ఆడవాళ్ళకి గౌరవం లేదు, ఆడవాళ్ళకి మర్యాద లేదు, ఆడవాళ్ళకి విలువలు లేవు. కనుక మీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకోండి. చేబోలు కిరణ్ అన్న వ్యక్తి ఒక వ్యాఖ్యలు మీ భారతమ్మ మీద చేస్తే విత్ ఇన్ మినిట్స్ అండ్ సస్పెన్షన్ చేశారు. ఈవెన్ చేబోలు కిరణ్ కుమార్ అంటే సొంత పార్టీ, అంటే అతను టీడీపీ యాక్టివిస్ట్, అతను కూడా అలాంటి వ్యక్తిని ఇమీడియట్లీ తీస్తారు బయటకు. ఎందుకంటే ఈ పార్టీలో తోవలేదు అని చెప్పారు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు? నన్ను అరెస్ట్ చేశారు కానీ కక్ష సాధింపు చర్యలు ఎవరు చేయొద్దు, చేస్తే మాత్రం ఊరుకోను. మీరు రాష్ట్రం కోసం చూడండి, రాష్ట్ర భవిష్యత్తు కోసం చూడండి, రాష్ట్ర అభివృద్ధి కోసం చూడండి. వాళ్ళని మనం అరెస్ట్ చేసుకోవడం, మనం అరెస్ట్ చేయవద్దు. ఒకటి, నన్ను అరెస్ట్ చేశారు, ప్రజలు చూసుకున్నారు, నాకు 164 సీట్లు ఇచ్చారు. వదిలేసేయండి అంటే అది ఆయన విలువలు. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు నిద్రపోయారా మీ గవర్నమెంట్లో? పవన్ కళ్యాణ్ గారిని మీ ఇష్టం వచ్చి మీరు మాట్లాడితే కూడా మీరు కూడా మాట్లాడారు కదా. అందుకే చెప్పాడు ఆయన, ఒక మాట అన్నాడు, నాకు 3 పిల్లలు, నువ్వు 4వ పిల్లలు, నువ్వు వస్తావా జగన్మోహన్ రెడ్డి అని అడిగాడు. అంటే ఆ పరిస్థితికి మీరు తెచ్చుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎవరు ఆడపిల్లని అక్క, చెల్లి, తమ్ముడిగా మనం భావిస్తామే తప్ప, గౌరవిస్తామే తప్ప ఏ రోజు కూడా అగౌరవపరచం. కనుక ఎట్టి పరిస్థితుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ అరెస్ట్ అనేది ఆయన చేసిన తప్పుడు వ్యాఖ్యలకి మనం ఖండించాల్సిన అవసరం ఉంది. కనుక ఎవరైనా సరే నేను వైసీపీ నుంచి ఖండిస్తారు అని నేను అనుకోను. కనుక శిక్ష పడవలసిందే. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఒకవేళ సొంత పార్టీ వాళ్ళు తప్పు చేసిన మహిళలను ఇష్టానుసారంగా కనుక మాట్లాడినా కానీ వాళ్ళని శిక్షిస్తున్నారు. కాబట్టి సో ఇక్కడ సొంత పార్టీలని కాదు, ఎవరని కాదు, మహిళల్ని అలా అనడం కరెక్ట్ కాదు. కాబట్టి ఇలా అరెస్ట్ చేయడం అనేది సమంజసమే అంటూ నటికుమార్ గారు అయితే చెప్పడం జరిగింది. ఓటీ స్టూడియో, దిస్ ఇస్ సహస్ర. థ్యాంక్ యూ.